ఎల్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి మనకి గ్రహస్థితి ఎలా ఉందండి అని అంటే, ఈ వారంలో శని రవి ఇద్దరు కూడా కుంభరాశిలో ఉండడం అనేటటువంటిది జరిగింది. ఇకపోతే మనకి బుధ శుక్ర రాహు గ్రహాలు మనకి మీన రాశిలో ఉండడం జరిగింది. కుజుడు వచ్చేసరికి మిథున రాశి. కాబట్టి కుజస్తంభంలాగా మనకి కుజుడు శుభ ఫలితాలు ఇవ్వడు. కాబట్టి మేషరాశి వారందరికీ కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో వ్యతిరేకత ఉంటుంది. కొంచెం ఆలస్యంగా పనులు అవుతాయి. గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ బిల్స్ అవన్నీ రాక కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు. తండ్రి ఆరోగ్యం విషయంలో మీరు కాస్త జాగ్రత్త పడాలి. అదేవిధంగా ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటివి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కేవలం మీరు సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్ల మీకు ఉద్యోగాలు అనేటటువంటివి కోల్పోవడం అనేటటువంటిది ఈ వారంలో జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి మీరు. అలాగే ఆ తొందరపాటు మాటల వల్ల వివాదాల్లో మీరు ఇరుక్కోవడానికి అవకాశాలు, ఇంట్లో కూడా చిన్న చిన్న మాటల వల్ల గొడవలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాహు మనకి బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. ఇంకా మనకి కాస్త అశాంతిగా క్రోధంగా ఉన్నప్పటికీ కూడా మరి అక్కడ మనకి శుక్రుడితో మనకి కలిసి మొండితనాన్ని ఇచ్చాడు. భార్య మొండితనంగా వ్యవహరించినప్పటికీ కూడా మీరు జాగ్రత్తగా ఆమెను డీల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అలాగే ఈ యొక్క మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల సమస్యలు రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి పరస్త్రీల జోలికి వెళ్ళకండి. మరి ఆ విధంగా మీ యొక్క కుక్క కరవడానికి అవకాశాలు మీకు మేషరాశి వాళ్ళకి ఈ వారంలో ఉన్నాయి. ఎవరైనా కరిస్తే కనుక కామెంట్ బాక్స్లో పెట్టండి. అదేవిధంగా ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో అప్పుల బాధతో మీకు చాలా ఇబ్బందుల పాలు అవుతున్నారు. ఆ ఇబ్బందులు ఇంకా కొనసాగుతూ ఉంటాయి. ఈ వారం ఇంకా ముందుకు మీరు వెళ్ళలేరన్నమాట. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి విద్యార్థులు చదువులో కొంచెం పుంజుకుంటారు. ఫారెన్ యాత్రలు ఇవన్నీ కూడా చేయాలనుకునేటటువంటి వాళ్ళకి ఇది సరైనటువంటి సమయం. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనం ఏం చేయాలి? రవి జపం చేసుకోండి, రవి స్తోత్రాలు చదవండి. రవికి కిలోంపావు గోధుమల్ని ఆరెంజ్ కలర్ వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనం ఆదివారం నాడు ఉదయం 6 గంటలకి మీరు చక్కగా దానం చేయండి. అలాగే మనకి ఈ సూర్య నమస్కారాలు, సూర్య అర్ఘ్యాలు ముఖ్యంగా మీరు ఇచ్చుకోండి. జిల్లేడు పువ్వులతో పరమేశ్వరుడికి మీరు దానిపైన పెట్టి ఓం నమః శివాయ అంటూ మీరు జపం చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారము. శుభమస్తు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే, శుక్ర రాహు బుధ గ్రహాలు మీనరాశిలో ఉండడం, కుజుడు మిథున రాశిలో ఉండడము, అలాగే మరి ఈ యొక్క శని రవి గ్రహాలు కుంభరాశిలో ఉండడం ప్రధానంగా ఉన్నాయి. కాబట్టి వీటి ఆధారంగా వృషభ రాశి వారి జీవితంలోకి ఒక స్త్రీ వచ్చి మీ జీవితాన్ని అస్తవ్యస్తం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ భార్య కూడా మా భార్య కదా అని మేము కొట్టేస్తాం బాధేస్తాం అనుకుంటే కనుక ఆమె మిమ్మల్ని కేసులు పెట్టి మిమ్మల్ని బొక్కల్లో పెట్టి పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని వాళ్ళ చేత బాధించేస్తుంది. కాబట్టి స్త్రీ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలా. నా భార్య కదా అని అలసట వద్దు. చాలా గౌరవంగా మర్యాదగా భార్య పట్ల ఉండండి. అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో మీకు ఏం డోకా లేదు. వద్దంటే డబ్బు వచ్చేస్తుంది. ప్రభుత్వం నుంచి కూడా మీకు అనేకమైనటువంటి సహాయాలు వస్తాయి. కాకపోతే వ్యతిరేకత కూడా ఉంటుంది. అంటే పనులు ఆలస్యం ఇవన్నీ అవడం అనేటటువంటివి జరుగుతాయి. కొత్త కొత్త పరిచయాలు మీకు ఏర్పడతాయి. ఆ పరిచయాల వల్ల లాసులు ఉంటాయి, కేవలం బెనిఫిట్సే కాదు. అది మీ విజ్ఞతతో డిసైడ్ చేసుకోవాలి మీరు. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి దాన ధర్మాలు మొదలు పెడతారు వీళ్ళు చేయడం అనేటటువంటిది. యాత్రలు బాగా తిరుగుతారు ఈ వారం అంతా కూడా. పరీక్షల టెన్షన్లతో సతమతమవుతూ ఎక్కువ టెన్షన్లు మీరు ఈ వృషభ రాశి వారు పడడానికి అవకాశాలు చాలా అధికంగా మనకి కనబడుతున్నాయి. కాబట్టి చేసేటటువంటి వృత్తిలో అభివృద్ధి అనేటటువంటిది ఈ వృషభ రాశి వారికి మనకి బాగా కనబడుతూ ఉంటుందన్నమాట. అలాగే ఈ యొక్క
వారంలో మనకి రైతుల పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు అప్పులన్నీ కూడా తీర్చడం జరుగుతుంది. చేపల రొయ్యల చెరువులు బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు ఇల్లు కట్టడానికి అవకాశాలు ఉన్నాయి. మరి స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఈ విధంగా పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి వారికి మనము ఈ గురుబలం తక్కువగా ఉంది కాబట్టి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు ఈ యొక్క శనగల్ని మనం పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మనము ఈ యొక్క గురువారం నాడు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు ఇవ్వాలి, కనీసం 6 గంటలకి దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి, బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. అలాగే తెల్ల జిల్లేడు చెట్టు పూలను తీసుకొచ్చి ఆంజనేయ స్వామి వారి పాదాల దగ్గర మీరు ప్రతి మంగళవారం పెట్టండి. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి మనకి ఈ వారం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. పోలీస్ కేసులు, కోర్టు కేసులతో సతమతమవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త రిలీఫ్ ఉంటుంది. మరి యొక్క శుక్ర రాహు బుధ గ్రహాలన్నీ కూడా మీనరాశిలో ఉండడం, శని రవి గ్రహాలు కుంభరాశిలో ఉండడం, కేతువు కన్యారాశిలో ఉండడం అద్భుతమైనటువంటి ఫలితాలను మీకు ఇస్తుంది. ఈ మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళ కోరికలు మీకు ఈ వారం తీరడానికి అవకాశాలు ఉంటాయి కదని ప్రయత్నించాలి మీరు. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు విద్యార్థులు బాగా ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఫారెన్ కోసం ఇంటర్వ్యూస్ మీరు అటెండ్ అవుతున్నారు మిథున రాశి వాళ్ళు, దీంట్లో సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట పండిస్తారు. అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్, ఫర్టిలైజర్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వృద్ధిలోకి రావడం అనేటటువంటివి జరుగుతాయి. అప్పుల బాధతో సతమతమవుతున్నటువంటి మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అప్పులన్నీ కూడా తీరిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి మహిళలందరికీ కూడా కాస్త మానసిక ప్రశాంతత అనేటటువంటిది వచ్చేస్తుంది. మానసిక ప్రశాంతత ఎందువల్లంటే మా అత్తగారు మమ్మల్ని చేయట్లేదు, మా ఆడపడుచులు మమ్మల్ని అడిగి చేయట్లేదు అని బాధపడేటటువంటి వాళ్ళకి అసలు అత్తగారు మా ఆడపడుచులు పీడైపోతుంది అనమాట. మీరు వేరే కాపురం వెళ్ళిపోవడం, లేకపోతే వాళ్ళ పైకి టబీమని వెళ్ళిపోవడం, ఇలాంటి ఏదో ఒక కారణం మీరు కోరుకున్నదే సుమా అవి జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క అత్తలు ఆడపడుచులు ఎందుకు మీరు తిట్టించుకుంటారు అనవసరంగా? వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ విషయాల్లోకి మీరు ఎందుకు ఇంటర్ఫియర్ అవుతారు? వాళ్ళ శాపాల వల్ల మీకు ఆయుర్దాయం తగ్గిపోతుంది అనమాట. కాబట్టి వాళ్ళ ఉసురులు పెట్టేస్తారు వాళ్ళ మిథున రాశి వాళ్ళు. కాబట్టి వీళ్ళ విషయాల్లో జోలికి వెళ్ళకండి మీరు. కాబట్టి మిథున రాశి వాళ్ళంతా కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో స్ట్రాంగ్గా ఉంటారు. ఫుడ్ ఇండస్ట్రీ, బట్టల వ్యాపారము, కిరాణా షాప్ వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. బంధువుల్లో ఈ యొక్క వివాహ కార్యక్రమాలు అవన్నీ కూడా బాగా జరుగుతాయి, వివాహ కార్యక్రమాలు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు మినుముల్ని ఈ యొక్క శనగల్ని ఈ యొక్క పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మనం గురువారం నాడు చక్కగా మీరు ఉదయం 6 గంటలకి దానం చేయండి పేద బ్రాహ్మణులకి. అలాగే మేడి చెట్టు చూసుకోండి. ఆ మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు 108 ప్రదక్షిణాలు గురువారం నడిచేయండి. ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కూడా గత వారం కంటే ఈ వారం కొంచెం పికప్ అనేటటువంటిది కనబడుతుంది. మీరు చక్కగా ఈ అర్ధాష్టమలో మనకి ఏ విధంగా శని ఇబ్బంది పెడుతూ ఉంటాడో ఆ విధంగా కంటే కూడా ఎక్కువగా అష్టమ శని ఈ వారం మిమ్మల్ని బాధ పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే భాగ్యంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన విదేశాలలో వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా మీకు మీ యొక్క రాబడి పెరుగుతుంది. నష్టాలన్నీ కూడా భర్తీ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ బంధుమిత్రుల్లో మీకు చక్కగా ఆనందంగా మీరు కార్యక్రమాలన్నింటిలో శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరపు బంధువుల మారణ వార్తను మీరు వినడం అనేటటువంటిది ఈ యొక్క కర్కాటక రాశి వారికి జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి మనకి ఎలా ఉందండి? గురుడు అంటే మన లాభంలో ఉన్నాడు కదా, మరి అటువంటప్పుడు చదువుల్లో విద్యార్థులంతా కూడా చాలా జాగ్రత్తగా కనుక మీరు కొంచెం చదువుకున్నట్లయితే గోల్డ్ మెడల్లో రావడానికి అవకాశాలు ఉన్నాయి.
మరి మీ ఫ్రెండ్స్ యొక్క పెళ్ళిళ్ళకి మీరు అటెండ్ అవ్వడం అనేటటువంటిది మీకు జరుగుతూ ఉంటుంది. అలాగే మరి మీ యొక్క కేతువు చాలా బాగున్నాడు కాబట్టి ఉప్పు చేపల వ్యాపారం నుంచి సముద్ర వ్యాపారాలు ప్రొడక్ట్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా చేసుకోండి. అలాగే చేపల రొయ్యల చెరువులు చక్కగా మీకు అధిక ఆదాయాన్ని తీసుకొస్తాయి. పబ్స్, రెస్టారెంట్స్, ఫుడ్, ఫిష్ ప్రొడక్ట్స్ ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇకపోతే రైతుల పరిస్థితి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు చక్కగా ఈ రైతుల నుంచి మీకు మంచి ఆదాయం అనేటటువంటిది మీకు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి మిలిటరీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పాపం లీవులు దొరకవన్నమాట. అండ్ ఈ మిలిటరీ అండ్ పోలీస్ ఫోర్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటివి ఈ వారంలో అస్సలు జరగవు మీకు వచ్చే ప్యానల్లో ఉన్నప్పటికీ కూడా. ఆ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారి విద్యార్థులు పరంగా చదువు విషయంలో బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి లాభము. ఆ తర్వాత ప్రభుత్వపు ఉద్యోగాలు ఏవైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళకి సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రవి మనకి కుంభరాశిలో ఉండడము, అందువలన దానికి రవి సంబంధించి మనము జపాలు చేసుకోవాలి. రవి స్తోత్రాలు, రవి యొక్క శ్లోకాలు ఇవన్నీ చదువుకుంటూ ఉండాలా. అలాగే ఆదివారం నాడు ముందుగా నిద్ర లేచి చక్కగా మనం సూర్య అర్ఘ్యాలు వదలాలా, సూర్య నమస్కారాలు చదువుకోవాలా, ఆదిత్య హృదయాలు చదువుకోవాలా. అలాగే జిల్లేడు పూలతో మనము ఈ యొక్క పరమేశ్వరుడి దగ్గర ఆయన పాదాల దగ్గర శివలింగం మీద పెట్టి బ్రహ్మాండంగా చేసుకోవాలా. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది అని మనం చెప్పాలి. చక్కగా ఈ సింహరాశి వాళ్ళంతా కూడా ఇప్పుడు పిల్లల పరీక్షల్లో బిజీ అయిపోయారు. ముందు పిల్లల పరీక్షలు రాస్తున్నారా అంటే తల్లిదండ్రుల పరీక్షలు రాస్తున్నారనమాట. అన్నంత హడావిడి చేస్తూ ఉంటారు వీళ్ళు. పిల్లల విషయమై మానసికమైనటువంటి చింతన ఎక్కువ చేస్తారు. అదే అష్టమ రాహు యొక్క ప్రభావం. కాబట్టి భార్యాభర్తల మధ్య ఏ విధమైనటువంటి మనస్పర్ధలు ఉండవు. ఈ విధంగా మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి, కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. మరి భర్త మీకు సరైనటువంటి సలహాలు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. కానీ మనం వినం కదా, కొంతమంది వింటే బాగుపడతారన్నమాట. ఈ వారం వినాలి మీరు ఈ వారం. కాబట్టి ఈ వారంలో మనకి ఈ పిల్లల నుంచి మనకి ఈ టెన్షన్స్తో పాటు వాళ్ళ చదువుల విషయం ఎలా ఉంటుంది అని అంటే బాగానే చదువుతారు వాళ్ళు. కాబట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగాల్లో జీతబత్యాలు ఇవన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. మీరు రిక్రూట్ చేసి మీరు పెట్టినటువంటి ఎంప్లాయీయే మళ్ళీ తిరిగి వాళ్ళు ఒక 10 సంవత్సరాల సీనియారిటీ వచ్చేసరికి నువ్వు మా ప్రొడక్టివ్ కదా అని ఇలా మిమ్మల్ని ప్రశ్నించేసరికి ఆశ్చర్యానికి గురైపోతారు. మీరు ఏంట్రా బాబు నేను పెట్టిన వాళ్ళు నన్ను ప్రశ్నిస్తున్నారని. అలా ప్రతి సంఘటనలో కూడా మీ చేత సహాయం పొందినటువంటి వాళ్ళే మిమ్మల్ని ప్రశ్నించి స్థాయికి ఈ వారం ఎదురవుతుంటే విస్మయానికి గురవుతారు మీరు. ఆ విధంగా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటున్నారు. అలాగే రిసెషన్ పీరియడ్లో ఇప్పుడు ఉద్యోగాలు అందరి టపా ఎగిరిపోయినా ఈ సింహరాశి వాళ్ళు మీ మాత్రం పోవన్నమాట. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళ జెన్యూనిటీ అనేది జెన్యూన్గా ఉండాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. దీనికి కనుక స్ట్రాంగ్గా డిటర్మినేషను, స్ట్రాంగ్ విల్లు మీరు కనుక ఉన్నట్లయితే తప్పకుండా మీరు అనుకున్నట్లు మీరు సాధించడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి డాంబికమైనటువంటి ఆచారాల్ని ఈజీగా కనిపెడతారు. ఏది మంచిది ఏది చెడుది అనేటటువంటిది ఆ విచక్షణ జ్ఞానం మీకు ఈ వారంలో వచ్చి మంచి వాళ్ళతోనే మీరు అంటి పెట్టుకొని ఉండడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. కాబట్టి వ్యాపారాల్లో గతంలో లేకపోతే ఇతర మనుషుల్ని నమ్మి మీరు ఇచ్చినటువంటి డబ్బులు కానీ ఇవన్నీ కూడా మీకు తిరిగి రాకపోయినప్పటికీ కూడా బాబోయ్ ఇంక మనం చేయకూడదురా అనేటటువంటి ఒక మంచి భావన, ఇవ్వకూడదు అనేటటువంటి మంచి ఆలోచన అనేటటువంటిది మీకు జరగడం అనేటటువంటిది జరుగుతుంది.
ఇక ఈ సింహరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు, మంచి మార్కులతో పాస్ అవుతారు. ఇక ఫారెన్ పిచ్ కదా, ఈ ఫారెన్ పిచ్లో ఏమవుతుందంటే మీకు ఫారెన్ వెళ్ళడానికి చక్కగా ఇంటర్వ్యూస్కి వీసాస్కి వెళ్తారు. మీరు తప్పకుండా మీ అందరికీ కూడా మంచిగా రావడం అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలంటే శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినువుల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. అలాగే రావి చెట్టు దేవతా వృక్షం అండి, దీన్ని వదలొద్దు అసలు. మీరు దానికి బకెట్ల మీద బకెట్లు నీళ్లు పోసేస్తూ ఉండండి. పోసేసి చక్కగా దాని చుట్టూ 108 ప్రదక్షిణాలు మీరు చక్కగా శనివారం నాడు చేసుకోండి. బ్రహ్మాండంగా మీకు ఈ యొక్క కోరికలన్నీ కూడా తీరతాయి. ఈ వారం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి మనకేమండి కన్యారాశి ఎలా ఉందండి? భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయండి అని అడుగుతున్నారు. అవును, గొడవలు తారాస్థాయిలో జరుగుతాయి, కానీ కాంప్రమైజ్ అయిపోతారు. కోర్టుల్లో కేసులు వేసి కోర్టు టైములు వేస్ట్ చేస్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసు వాళ్ళ టైములు వేస్ట్ చేస్తారు. మీరు పోలీస్ ఆఫీసర్స్ చెప్పే మాట వినాలి, మీరు ఆనరబుల్ జడ్జెస్ చెప్పే మాట వినాలి, లాయర్లు చదువుకున్న లాయర్లు చెప్పేటటువంటి మాట మీరు వినాలి. అప్పుడే మీరు బాగుపడతారు. ఈ కన్యారాశి వాళ్ళు మరి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. పాన్ షాపులు, సైకిల్ షాపులు, మోటార్ మెకానిక్ షాపులు, ఆటోమొబైల్స్ ఇలాంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. షాపులన్నీ కూడా బ్రహ్మాండంగా సాధిస్తారు. ఇనుముకు సంబంధించినటువంటి వ్యాపారాల్లో మీరు రాణిస్తారు. అయితే సాఫ్ట్వేర్ జోలికి వెళ్ళకండి, ఎలక్ట్రానిక్స్ జోలికి వెళ్ళకండి, దీని నుంచి మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ ఫోన్లన్నీ కూడా కావాల్సిన, నేను ఒక టిప్ ఇస్తున్నాను, కావాల్సిన మీరు చూసుకోండి జాగ్రత్తగా. ఫోన్లు ప్రాబ్లం రాకపోతే నన్ను అడగండి. మీకు మీ ఫోన్లు పోవడం కానీ, మీ ఫోన్లు నెట్వర్క్ లేకపోవడం కానీ, ఫోన్లో సర్క్యూట్లు దెబ్బతినడం కానీ జరుగుతాయి మీకు ఈ వారం అంతా కూడా. అలాగే ఈ యొక్క వారంలో విద్యార్థులంతా కూడా బ్రహ్మాండంగా చదువుతారు. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది, ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఈ విధంగా ఈ యొక్క కన్యారాశి వాళ్ళంతా కూడా ఏదనుకుంటే అది జరిగిపోతూ ఉంటుంది, కానీ సంతృప్తి ఉండదు మీకు. మీ పిల్లల పట్ల ఇంకా ఏదో చేయాలి అనేటటువంటి తాపత్రయం మీకు అధికంగా అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వారు మీరు ఏం చేయాలండి అని అంటే చక్కగా కొత్త ప్రణాళికలు, కొత్త స్నేహితులతో మీరు ఈ వారం వేస్తూ ఉంటారు. ఆ ప్రణాళికలు ఫారెన్ పిచ్చి ఇంకా మీకు తగ్గదనమాట. ఫారెన్ వెళ్ళాలి, ట్రంప్ ఉన్నాడు అక్కడ. కాబట్టి అయినా సరే మీరు మీ ప్రయత్నాలు ఆపకండి, మీరు ప్రయత్నాలు చేసుకోండి, సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి డోకా లేదు. ట్రాన్స్ఫర్స్ ఏమండి, మీరు వేరే చోట ఉద్యోగాలు చేస్తున్నామండి, నేను ట్రాన్స్ఫర్లు ఈ ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళంతా కూడా మీకు ట్రాన్స్ఫర్స్ మీకు కోరుకున్న ప్లేసులకు, కోరుకున్న చోటకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. వేరే ఊర్లలో ఉన్నటువంటి భార్యాభర్తలు సపరేట్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఒకే ఊర్లో ఉన్న వేరే ఇళ్లల్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఒకే ఇంట్లో విన్న వేరే గదుల్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాఫీ కావాలంటే మెసేజ్లు, ఫోన్లో మెసేజ్లు పెట్టుకుని మాట్లాడకుండా ఉండేటటువంటి వాళ్ళు చాలా మంది కన్యారాశిలో ఉన్నారు. ఈ వారం పరిస్థితులు కొంచెం మెరుగుపడతా ఉంటాయి. దీనికి పరిహారాలు ఏమిటి చేసుకోవాలండి అని అంటే కేతు జపం, కేతు స్తోత్రాలు, కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని లేదా అన్ని మల్టీ కలర్డ్ వస్త్రాన్ని, అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మనకి ఈ అమ్మవారు త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు మీకు లభిస్తాయి. అలాగే మేడి చెట్టు చుట్టూ తిరగండి, చెట్టు చుట్టూ తిరిగిన తర్వాత దానికి నీళ్లు పోయండి. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి ఈ వారము రవి శనిలు ఇద్దరు కూడా కుంభరాశిలో, బుధ శుక్ర రాహువులు మీనరాశిలో, కన్యారాశిలో కేతువు, ఇలా గ్రహస్థితులను బట్టి ఈ తులారాశి వారికి అష్టమ గురు గ్రహ ప్రభావం వలన అప్పులు బాగా వస్తాయి. తీసుకోండి, శుభ్రంగా ఇళ్ళు కట్టండి, స్థలాలు కొనండి, ఏదో ఒకటి కొత్త వ్యాపారం చేయాలి అనేటటువంటి ఆలోచనలతో మీరు అంతా కూడా ముందుకు అడుగు వేస్తూ ఉంటారు. తులారాశి వారు కొత్త వ్యక్తులతో సమాలోచనలు జరుగుతూ ఉంటాయి, కానీ ఇంకా ఏ పని కూడా గురుబలం లేకపోవడం వల్ల ఏ పని కూడా ఒక పట్టానికి రాదనమాట.
కాబట్టి ఈ తులారాశి వారందరూ కూడా నూతన వస్త్ర అలంకరణ చేసుకుంటారు, కొత్త కొత్త బట్టలు కొనుక్కుంటారు, దూర దూర ప్రయాణాలు ఈ తులారాశి వారి వారం చేస్తారు. మీరు పెట్టుకున్నటువంటి కోర్టు కేసులు కానీ లేకపోతే కోర్టుల్లో ఉన్నటువంటి అవన్నీ కూడా పడుకుంటాయి, ఇంకా ముందుకు వెళ్ళవన్నమాట. అలాగే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి సన్మానాలు మనకి ఈ వారంలో జరగడం అనేటటువంటి జరుగుతాయి. అలాగే చక్కగా మనకి అనేకమైనటువంటి విషయాల పట్ల అవగాహన అనేటటువంటి తెచ్చుకోవాలి అని కృషి చేస్తూ ఉంటారు. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ చదువులో చాలా జాగ్రత్తగా కష్టపడాలా, లేకపోతే ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు ఎంత కష్టపడి చదివినప్పటికీ కూడా మార్కులు తక్కువగానే వస్తాయి, కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మీరు జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళండి. మీకు ఈ విదేశాలకు కావాలని ప్రయత్నిస్తున్నటువంటి ఆ కోరికలు కొంచెం తీరడానికి అవకాశాలు ఉంటాయి. ఈ తులారాశి వారికి మనం పరిహారాలు ఏం చేసుకోవాలంటే ఈ వారము గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి, గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మరి గురువారం నాడు తెల్లవారుజామున 6 గంటలకి దానం చేయండి. ఆ విధంగా దానం చేయడం ద్వారా మీకు చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మేడి చెట్టు నోటి సెలెక్ట్ చేసుకోండి, దానికి నీళ్లు బాగా పోయండి. అలాగే చక్కగా మేడి చెట్టుకి మీరు చక్కగా ఈ ప్రదక్షిణలు 108 ప్రదక్షిణాలు ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః అంటూ ఆయన మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇక మీకు వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవుతాయి. మేన రాశిలో బుధ శుక్ర రాహువులు, కుంభరాశిలో శని రవిలు, కేతువు కన్యారాశి, రాహు మీనరాశి, శని కుంభరాశి మనలో ఉండడం వల్ల అనేకమైనటువంటి అద్భుతాలు ఈ యొక్క వృశ్చిక రాశి వారు చేస్తారు. ఆకర్షణ శక్తి బాగా పెరిగిపోతుంది. అందువల్ల ఫోన్లలో తగ్గించండి. ఫోన్లలో కనుక మీరు ఎక్కువగా మాట్లాడినట్లయితే ప్రేమల్లోకి మీరు పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ వృశ్చిక రాశి వారు మీ పిల్లలందరినీ కూడా హాస్టల్లో పడేస్తారు. మరి ఇక ఈ యొక్క సమయాన్ని ఎలా మనము లోన్లీగా ఫీల్ అవ్వడం, దాంతో ఎవరితోనో మాట్లాడడం, వాళ్ళకి కనెక్ట్ అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఈ వారం జాగ్రత్తగా ఉండండి. అలాగే దేవాలయాల సందర్శన అనేటటువంటిది ఈ వృశ్చిక రాశి వారు తిరుగుతూ ఉంటారు. అలాగే ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో జీతభత్యాలు బాగానే పెరుగుతాయి. ట్రాన్స్ఫర్లు మీరు కోరుకున్న చోట్లకి మీకు ట్రాన్స్ఫర్లు రావడానికి అవకాశాలు చక్కగా ఉంటాయి. అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయమై మీరు అంతా కూడా కంగారు పడ్డం అనేటటువంటిది జరుగుతుంది. కఫ సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ మీకు రావడానికి ఈ వారంలో అవకాశాలు ఉంటాయి. సిగరెట్లు తాగేవాళ్ళు ఇమీడియట్ సిగరెట్లు మానేసేయండి, లేకపోతే చచ్చిపోతారు కంపల్సరీ. లోపల కఫము కపెట్టేసి ఈ ఎక్కువైపోయి కడుపులో తిప్పేస్తూ ఉంటుంది. అండ్ ఇట్స్ ఎ ఫైనల్ వార్నింగ్ ఫర్ యూ ఆల్ వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా. కాబట్టి ఎవరైతే నోటికి సంబంధమైనటువంటి దుర్వ్యసనాలు, మీరు మందు కనుక తగ్గితే క్యాన్సర్ వచ్చేస్తుంది, కిడ్నీలు పోవడం, లంగ్స్ పోవడం, ఇవన్నీ తర్వాత సంగతి ఇవన్నీ కూడా. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు జాగ్రత్తగా మంచి అలవాట్లు చేసుకోండి, ఆహారపు అలవాట్లు. ఇక ఈ పరిహారాలు ఏమిటి చేసుకోవాలండి వృశ్చిక రాశి వారు అంటే శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు మినుముల్ని, నల్ల నువ్వుల్ని, తర్వాత నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. అలాగే రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. అలాగే రావి చెట్టుని సెలెక్ట్ చేసుకోండి, బకెట్ల కొద్దీ నీళ్లు పోయండి. నీళ్లు పోసేసి దాని చుట్టూ శుభ్రంగా 108 ప్రదక్షిణాలు మీరు చేయడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు ఈ వారంలో మీకు జరుగుతాయి. శుభమస్తు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా ఈ వారం చాలా అద్భుతంగా ఉంది. మరి శని రవులిద్దరూ కూడా కుంభరాశిలో ఉండడము, బుధ శుక్ర రాహువులు మీనరాశిలో ఉండడము, కేతువు కన్యారాశిలో ఉండడము, ఈ విధంగా ఉన్నాయి గ్రహస్థితి. కాబట్టి మీరు దీనికి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. మా ఫ్లాట్లు అమ్మడవట్లేదండి, మా స్థలాలు అమ్మడవట్లేదండి అని బాధపడే అవసరం లేదు. రియల్టర్స్ అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కాస్త మెరుగు అనిపిస్తూ ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయండి రా మొగుడా అంటే మీరు ప్రేమ వ్యవహారాల్లోకి ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి.
కాబట్టి ఈ వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే కొత్త కొత్త పరిచయాలు మీకు ధనుసు రాశి వాళ్ళకి ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ప్రేమల్లో మరి ఎలిప్మెంట్ లేచి వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మీరు సంపాదన అనేటటువంటిది స్థిరంగా మీకు లభిస్తూ ఉంటుంది. అలాగే మీరు చేసేటటువంటి ఉద్యోగంలో ప్రోత్సాహం ఉంటుంది. తొందరపడి ఏ నిర్ణయాలు మీరు కూడా ఈ వారంలో మీరు తీసుకోకూడదు. చక్కగా మీ గురువులను అడగండి. మంచి తెలివైన వాళ్ళు ఉండాలి. వాళ్ళే ఫూలిష్ ఫెలోస్ అయితే మీకు ఫూలిష్ సలహాలు ఇస్తారు. ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. విద్యార్థులు చదువులో అంత ప్రోగ్రెస్ ఏం లేదు. బద్ధకస్తులు, బాగా ఇచ్చేసినటువంటి వాళ్ళు ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎవరైతే ఫారెన్ వెళ్ళాలి అని ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా సఫలం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మానసిక అశాంతి అనేటటువంటిది ఈ యొక్క రాశి వారికి ఉంటూనే ఉంటుంది. ఏదో ఒక అశాంతి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళైతే ఇంకా మరి పీక్ స్టేజెస్ అనమాట. దేవదాసులు అయిపోతారనమాట ఈ విధంగా. కాబట్టి ప్రేమ జోలికి అసలు వెళ్ళొద్దు మీరు. ఈ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారంతా కూడా అద్భుతాలు సృష్టించేటటువంటి శక్తి మీలో ఉందని తెలుసుకుంటారు. ఆధ్యాత్మిక సాధనలో మెడిటేషన్ గంటల కొద్దీ చేసేస్తూ ఉంటారు ఈ వారం. కాబట్టి గుళ్ళు యాత్రలు తెగ తిరుగుతూ ఉంటారు. ఇదే అన్నమాట ధనుసు రాశి వాళ్ళు. ఈ వారం ఇంకే ఏ పనులు లేవు మీకు. గుళ్ళ చుట్టూ తిరగండి, మెడిటేషన్లు చేసుకోండి, రెండే చేయండి. కాబట్టి నేను చెప్పినా చేయకపోయినా మీరు చేసేది అదే. ఇక్కడ డ్యూటీలకు సెలవులు పెట్టి మరి మెడిటేషన్లు చేస్తున్నారు. అంటే ఈ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారి స్త్రీలకు బ్రహ్మాండమైనటువంటి మనశ్శాంతి లభిస్తుంది. ధనుసు రాశి వారికి కొత్త వాహనాలు కొంటారు. వ్యాపారాలు, మందుల షాపులు, పబ్స్, రెస్టారెంట్స్, కిరాణా వ్యాపారాలు, బట్టల వ్యాపారాలు ఇవన్నీ దూసుకెళ్ళిపోతాయి. ఇనుమ వ్యాపారం జోలికి కూడా వెళ్ళండి, బ్రహ్మాండంగా సాధిస్తారు. కానీ సాఫ్ట్వేర్ జోలికి మాత్రం వెళ్ళద్దు. వెళ్తే భస్మమైపోతారనమాట. అస్సలు మీకు లాసుల మీద లాసులు వచ్చేయడం అనేటటువంటి జరుగుతుంది. కమాన్ ఛాలెంజ్ కావాల్సిన ఈ యొక్క ధనుసు రాశి వాడు వెళ్ళి చూడండి, కావాల్సి తెలుస్తుంది మీకు. ఆ విధంగా ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు వెళ్ళకూడదు. ఇక భార్యాభర్తల మధ్య మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది. పరిహారాలు మనం చేసుకునేటప్పటికీ మనకేం చేయాలండి అంటే కుజ జపం చేయండి, కుజ స్తోత్రాలు చదవండి. కుజుడికి కిలోంపావు కందుల్ని మంగళవారం నాడు ఎర్రని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి ఈ యొక్క మంగళవారం నాడు 9 గంటలకు ఉదయం దానం చేయండి. అలాగే చండ్ర సమిధులతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క హోమాన్ని, ఓం శరవణ భవ అనేటటువంటి హోమాన్ని మీ ఇళ్లలో మీరు జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఇక ఆనందమే ఆనందం ఈ వారమంతా కూడా. వెళ్ళిపోతుందమ్మా మనకి ఈ మార్చి 29 తర్వాత మనకి ఏలినట్స్ అని వెళ్ళిపోతుందనే ఖుషీలో పార్టీలతో, మందు పార్టీలతో ఈ వారం అంతా కూడా మకర రాశి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. కాబట్టి ఇల్లు ఈఎంఐలు బిల్లులు వస్తాయి. ఇల్లులు తెక్కొని పడేశారు, స్థలాలు కొనేశారు. ఈఎంఐలు బిల్లులు వచ్చినప్పుడు మాత్రం గుండెలో టెన్షన్ వస్తూ ఉంటుంది. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మీకు డోకా లేదు. మీరు చేసే జాబ్కి మీకు ఏమీ నో ప్రాబ్లం, బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య ఫుల్ ఫైటింగ్ అనమాట జరుగుతూ ఉంటుంది. కోర్టుల్లో పెండింగ్లో కేసులు, జడ్జికి ఏమి ఇవ్వాలో కూడా అర్థం కాదు. ఇటు కలిసినట్టుంటారు, ఇటు విడిపోతున్నట్టుంటారు. ఏంట్రా బాబు వీళ్ళ పరిస్థితి అని అంత ఆనరబుల్ జడ్జెస్ని కన్ఫ్యూజ్ చేసేటటువంటి మేధాశక్తి మీ మకర రాశి వాళ్ళకు ఉందన్నమాట. కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళు జడ్జీలు చెప్పినట్టు వినండి, బాగుపడతారు. పోలీస్ ఆఫీసర్స్ చెప్పింది వినండి, బాగుపడతారు. లాయర్లు చెప్పినట్టు వినండి, బాగుపడతారు. లేకపోతే నాశనం అయిపోతారు, అందులో డౌట్ లేదు. ఎస్పెషల్లీ ఈ భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నటువంటి వాడు. మేము చాలా మేధావులు. ఏం మేధావులు మీరు తెలుస్తుంది మీకు. అలాగే ఈ మకర రాశి వాళ్ళకి కొత్త వాహనాలు కొంటారు. తర్వాత వివాహాలు కానటువంటి వాళ్ళకి అయిపోతాయి, అంతే. దట్స్ ఆల్, మ్యాటర్ క్లోజ్. అండ్ సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. కొత్త స్నేహాలు, మీకు పరిచయాలు ఇవన్నీ కూడా ఏర్పడతాయి. కొత్త ఉద్యోగాల్లో మీరు చేరుతూ ఉంటారు. ఉన్న ఉద్యోగాలు నుంచి ప్రమోషన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. అండ్ వాళ్ళు యాజమాన్యాలు మానిపించకపోయినా మీకు మీరే రిజైన్లు చేసి పడేస్తారనమాట. ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోద్ది మకర రాశి వాళ్ళకి. జాగ్రత్తగా ఉండండి అందువలన. కాబట్టి ఏదైతేనేమిలేండి, ఈ వారం అంతా కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. చక్కగా మకర రాశి వారంతా కూడా ఈ మాకే తెలుసు అనే ధోరణి వాళ్ళు మాత్రం దెబ్బతింటారు.
పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అలాగే రావి చెట్టు ఇదే మీ మంత్రం. రావి చెట్టు చుట్టూ తిరుగుతూ 108 ప్రదక్షిణాలు శనివారం నాడు చక్కగా దానికి నీళ్లు పోస్తూ ఉండండి. ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ వారం శుభమస్తు. కుంభరాశి అనగానే గుండె గుబేల్మంటుంది. కుంభరాశి వారికి ఏంటంటే మాకు ఏలినట్సనండి, మాకు బాగున్నదండి. మీకు మీరెందుకయ్యా బాబు చెప్పుకుంటారు, బాగుంది నాయన మొర్రో అని మేము చెప్తుంటే ఏమండి మిగతా వాళ్ళు బాగాలేదని చెప్తున్నారండి అంటే అంతే నీ కర్మ. అలా కనుక వింటే, అందరు చెప్పినట్టు వింటే కర్మే. ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్పాలి. ఆ విధమైనటువంటి ఆలోచన విధానం మీకు కొంచెం డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ వారంలో ఈ కుంభరాశి వాళ్ళు ఎన్నో తీర్థయాత్రలు చేస్తారు. బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాల్లో వెళ్ళిపోతారు. దూరపు బంధువుల మరణాలు, వాళ్ళ దినాల కార్యక్రమాలకు మీరు వెళ్ళి పార్టిసిపేట్ చేస్తారు. పెళ్ళిళ్ళు వరుసలో వచ్చేస్తాయి మీ కుంభరాశి వాళ్ళు. మీరు కాళ్ళు గడిగేసి మీరే పెళ్ళిళ్ళు చేసేయాలి. ఆ విధంగా కుంభరాశి వారికి అందరికీ కూడా ఎక్స్ట్రా డ్యూటీస్ పడిపోతాయి అన్నమాట. ఈ వారం మీరు చేసేదే పాపం మంచోళ్ళు, మీరు బాగానే చేస్తారు. ఇంకా అడిషనల్ డ్యూటీస్ మీకు మీరే తీసుకుంటారు. మోసేవాడికే కదండి గాడిద మీద బరువు ఎక్కువ వేసేది. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళంతా కూడా ప్రతి పనిలో అప్పుల్లో కూడా దూసుకెళ్ళిపోతారనమాట. అప్పుల మీద అప్పులు తెగ చేసేస్తారు. అసలు మీరు అడగాల్సిన అవసరం లేదు. ఇదిగోరా ఉంచురా భయ్, ఇదిగో డబ్బులు ఉంచు అని చెప్పేసి వాళ్ళే తెచ్చి మీకు ఆ డబ్బులు మీ జేబులో పెడతారనమాట. అలాగే చేసేటటువంటి వ్యాపారాల్లో ఏమన్నా మాకు పని రావట్లేదండి, ఏమన్నా మాకు ఉద్యోగం రావట్లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా పనులు వచ్చేస్తాయన్నమాట. ఈ యొక్క కుంభరాశి వారు సోదరుల కోసం, మీ యొక్క సిస్టర్స్ కోసం ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు. మీ భార్య మాట మీరు ఈ వారంలో ఒక డెసిషన్ తీసుకుంటారు, నేను జవదాటకూడదని. ఆల్రెడీ జవదాటరు మీరు, హ్యాండ్పెక్డ్ భార్య విధేయులు మీరు, ఇంకా ఫుల్ సరెండర్ అనమాట. మంచిదే కదా ఆ విషయం. కాబట్టి ఈ యొక్క పనుల దగ్గర అనేక రకమైనటువంటి తలపోట్లు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఊర్లు వెళ్ళడం, మీ యొక్క వాహనాలు లేనటువంటి వాళ్ళు వాహనాలు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారు ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ వరుస పెట్టి ట్రాన్స్ఫర్స్ వచ్చేస్తాయి. విద్యార్థులు టపీమని ఫెయిల్ అయిపోతారు. వాళ్ళు దగ్గర పెట్టుకొని చదవాలి విద్యార్థులు. ఆ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాల కోసం వెళ్ళేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మేము టెస్టులు రాసేసామండి, బాగా ప్రిపేర్ అయిపోయామండి అని టాటూస్ చేసుకుంటున్నారు. వీటిని చూసి మీకు అసలు గవర్నమెంట్ జాబ్ ఇవ్వరనమాట. ఇది తెలుసుకోండి ఫస్ట్. మీ హెయిర్ స్టైల్ కటింగ్లు, నీగ్రో కటింగ్లు వేసుకుంటున్నారు. నో జాబ్స్ మీ అందరికీ కూడా ఇలాంటివి వేసుకుంటే. వీటి కారణంగా మీరు రిజెక్ట్ అయిపోతారు. మీరు రిజెక్ట్ అయిపోయిన వాళ్ళందరూ నాకు కామెంట్స్లో పెట్టండి. టాటూస్ ఉండి కూడా కటింగ్లో అలా విచిత్ర కటింగ్లు వేసుకున్నా కూడా మీకు జాబ్ వస్తే నాకు కామెంట్లో పెట్టండి. పరిహారాలు, ఏలినాటి శని జరుగుతుంది కదా, శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. తోటకూర దానం చేసి పడేసేయండి. తోటకూర ఒక బస్తా తీసుకెళ్ళి ఆవులకి దానా కింద పెట్టండి. అంతేకాని ఒక తోటకూర కాడ కాదు, ఆడెవడో చెప్పాడని ఒక తోటకూర కాడ, ఒక దోసకాయ, ఒక బీరకాయ పెట్టే మహానుభావులు ఉన్నారు. నో, ఆవుకు పెడితే ఒక బస్తా పెట్టేసేయండి. ఈ విధంగా మీరు ఒక రావి చెట్టుని పట్టుకోండి, దాని చుట్టూ 108 ప్రదక్షిణాలు శనివారం నడిచేయండి. నీళ్లు పోయండి ముందు, రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసే ముందు. స్పూన్ నీళ్ళు, చిన్న బిందె నీళ్ళు కాదు, ఒక బకెట్ నీళ్ళు పోయండి, పెద్ద బకెట్. ఈ విధంగా చేయండి, మీకు బ్రహ్మాండమైన మార్పు ఈ వారంలో వస్తుంది. శుభమస్తు. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ వారం రొమాంటిక్ బాయ్స్ అయిపోతారు మీరంతా కూడా. అసలు కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. మీ ఉద్యోగాలు మీరు చేస్తారు. జల్సా ఈ వారం అంతా కూడా. బెట్టింగ్స్, ఏది కావాల్సి అది, మీరు ఏదనుకుంటే అది జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ధన వ్యయంలో మీకు ఫ్రెండ్స్, చుట్టాలు, వీళ్ళు వాళ్ళు అందరూ కూడా వస్తూ ఉంటారు. అందరితో పాటు మీరు బ్రహ్మాండంగా ముందుకు దూసుకెళ్ళిపోతారు, నో ప్రాబ్లం. కానీ డబ్బులు లాస్ చేసుకోకుండా వివేకంతో ఆడండి. అంతేగాని ఈ జ్యోతిష్యుడు చెప్పాడు వీడు బెట్ వేయాలా, వాడు బెట్ కట్టమన్నాడంటే చెప్పినాడు జ్యోతిష్కుడు ఏం పోదు, నీ డబ్బులు పోతాయి. కాబట్టి విజ్ఞతతో ఆడు. ఆ తర్వాత ఈ యొక్క మీనరాశి వాళ్ళకి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండమైనటువంటి ఆదాయం.
అరే బాబు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయనురా, నేను ఆఫీస్కి వచ్చి చేస్తానన్న, వద్దునైనా నువ్వు ఇంటి దగ్గరే కూర్చొని నీకు డబ్బులు ఇస్తాను అని చెప్పేసి డబ్బులు ఇస్తారు కంపెనీస్. అంత బాగుందన్నమాట నీ స్టార్. అలాగే చక్కగా ఫారెన్ వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు చాలా కాలం నుంచి మేము ట్రై చేస్తున్నామండి, ఫారెన్ అవ్వడం లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా వరుసల ఫారెన్ ఛాన్సెస్ వచ్చేస్తాయి. ట్రంప్ కాదు కదా వాడు అమ్మ మొగుడు ఉన్నా సరే అక్కడ మిమ్మల్ని ఆపేటటువంటి వాడు ఎవడు లేడు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క మీనరాశి వాళ్ళ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేస్తారు, కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు ఎవరికి చెప్పకండి, మీరు సొంత నిర్ణయాలు మీరు తీసుకోండి. చెప్తే ఏమంటారు, మీ మీద కాన్ఫిడెన్స్ పోయి వద్దు అని అంటారు. యు ఆర్ రియలీ గుడ్ మ్యాన్. కాబట్టి అనుకున్నది నువ్వు సాధించాలి అనుకున్నప్పుడు కమాన్ డూ ఇట్, దట్స్ ఆల్. తర్వాత విద్యార్థులు ఫెయిల్ అయిపోవడం గ్యారంటీ, ఎంత బాగా చదివినప్పటికీ కూడా. అందువల్ల ఎక్కువ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆన్సర్లు రాయండి. ప్రొఫెసర్ల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఇష్టం వచ్చినట్టు కనుక ప్రవర్తిస్తే డిటైన్ చేసి స్వాతలు పడేస్తాం. తర్వాత ఈ యొక్క మీనరాశి వారికి అందరికీ కూడా పరిహారాలు. ఏలినాటి శని జరుగుతుంది కండి, శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసేయండి. ఆ తర్వాత రావి చెట్టును ఒకటి సెలెక్ట్ చేసుకోండి. రావి చెట్టుకి నీళ్లు 2-3 బకెట్లను పోసేయండి. పోసేసి 108 ప్రదక్షిణాలు శనివారం నాడు మీరు ప్రదక్షిణాలు చేయండి. చేసి చూడండి, మీకు రిజల్ట్ రాకపోతే నన్ను అడగండి. అంతా బాగుంటుంది. ఈ వారం శుభమస్తు. తిరిగి వచ్చే వారం కలుద్దాం. సెలవు.